జాతి చేతనే పాపాలు చేసే చండాలం నుండి నిన్ను కాపాడుకో అంది. ఇలా ఎలుక అంటూ ఉండగానే భయ సంభ్రమాలు కలిగినటువంటి పిల్లి కొమ్మ మీద నుంచి పారిపోయింది. ఇంకా వెళ్ళిపోయింది ఇక్కడ. ఇలా శాస్త్రార్థ తత్వాలు తెలిసినటువంటి ఎలుక తన బుద్ధి సామర్థ్యం వినిపించి మరో కన్నంలోకి వెళ్ళిపోయింది. తెలివైనటువంటి ఎలుక బలం లేకపోయినా, ఒంటరిదైన బుద్ధి బలంతో చాలామంది బలవంతులైనటువంటి శత్రువులను మోసగించింది. సమర్థుడైన శత్రువుతో పండితుడు సంధి చేసుకోవాలి. ఎలుక, పిల్లి ఒకదానినొకటి ఆశ్రయించుకొని ఆపద నుండి బయటపడ్డాయి కదా. ఇలా క్షత్రియ ధర్మాన్ని నేను నీకు చాలా చోట్ల విస్తారంగా చెప్పాను. ఇప్పుడు సంక్షిప్తంగా కూడా చెప్తాను విను. పరస్పర శత్రుత్వం గల ఎలుక, పిల్లి ఉత్తమమైనవి ప్రీతి పొందాయి. వాటి బుద్ధి పరస్పరం వంచుకోవటానికి పనికి వచ్చింది. చక్కని బుద్ధిని ఆచరించినందువల్ల ప్రాజ్ఞుడు ఇతరుడిని మోసగింపగలడు. ప్రమాద పడితే ప్రాజ్ఞుడు కూడా తెలివిగల ఇతరుల వంచనకు లోబడతాడు. అందుచేత భయపడినట్లు, నమ్మకపోయినా నమ్మినట్లు ఉండేవాడు పొరపడకుండా స్థిరంగా ఉంటాడు. చలిస్తే పొరపడితే నశిస్తాడు. సంధి తత్వజ్ఞులు కాలాన్ని అనుసరించి శత్రువుతో సంధిని, మిత్రునితో వైరము చేయాలని నిత్యము చెబుతారు. మహారాజా, ఇది తెలిసి రాజు శాస్త్రం గ్రహించి ప్రయత్నపరుడై అప్రమత్తుడై భయపడకుండానే భయపడినట్లు నటించాలి. బలవంతుడైన శత్రువును భయపడుతూనే చేరాలి. విడిపోయేటప్పుడు భయపడుతూనే విడిపోవాలి. భయం వల్ల అప్రమత్తమైనటువంటి ఏకాగ్రత వల్ల ఆపదలను తొలగించుకునే బుద్ధి కలుగుతుంది. భయం రాకముందే భయపడేవాడికి భయమే కలగదు. ఏ మరుపాటుతో నిర్భయంగా ఉంటే వాడికి గొప్ప భయం ఏర్పడుతుంది. నిత్యము భయరహితంగా తిరిగేవాడికి ఏ రహస్యమూ చెప్పరాదు. వాడికి తెలిసినది దాచుకునే జ్ఞానం లేకపోవటం వల్ల అది మూల దర్శనం చేయగల వారి దగ్గరకు చేరుతుంది. అందుచేత భయపడినట్లు, నమ్మకపోయినా నమ్మినట్లు ప్రవర్తిస్తూ ఉండాలి. కార్యభారంతో అసత్య కృత్యం ఏమాత్రమూ చేయరాదు. ధర్మరాజా, నేను నీకు ఈ కథ చెప్పాను. దీన్ని విని మిత్రుల మధ్య తగినట్లు ప్రవర్తించు. చాలా అద్భుతమైన కథ ఇది. మళ్ళీ మీరు చదువుకుంటే, మళ్ళీ వింటే మీకు అర్థమవుతుంది. ఇది మిత్రులతో ఎట్లా ఉండాలా, శత్రువులతో ఎట్లా ఉండాలా, మిత్రత్వము ఏ విధంగా దాన్ని కంటిన్యూ చేయాలా, శత్రుత్వము వాళ్ళతో మిత్రత్వం ఎట్లా చేయాలా, మిత్రత్వం ఒకవేళ చేస్తే దాన్ని కంటిన్యూ చేయొచ్చా చేయకూడదా, ఇవంతా దీంట్లో మనకు బాగా నీతి చెప్తున్నది. ఏకాగ్ర బుద్ధిని పొంది శత్రుమిత్రుల తేడా తెలుసుకొని సంధి విగ్రహ కాలాలను, ఆపదల నుండి బయటపడే ఉపాయాలను తెలుసుకో. శత్రువుకు నీకు సమానమైన పనిలో బలవంతునితో సంధి చేసుకొని కలిసి తర్వాత యుక్తితో సంచరించాలి. కృతార్థుడైనటువంటి తరువాత కూడా నమ్మి ఉండకూడదు. ధర్మార్థ కామాలకు విరుద్ధం కాని ఈ నీతిని నా నుండి విని ప్రజలను రక్షిస్తూ అభ్యుదయాన్ని పొందు. బ్రాహ్మణులతో కలిసి నీ యాత్ర సాగుగాక. వారే ఇహంలోనూ పరంలోనూ చాలా శ్రేయస్సు చేకూర్చుతారు. వీరు ధర్మవేత్తలు, సదా కృతజ్ఞతలు, పూజితులై శుభం చేస్తారు. అందుచేత వారిని పూజించాలి. రాజా, రాజ్యాన్ని, శ్రేయస్సును, యశకీర్తులను పొందుతావు. అవిచ్ఛిన్నమైన వంశం న్యాయంగా క్రమంగా పొందుతావు. బుద్ధి విశేషం కలిగించే సంధి విగ్రహాలు రెండిటినీ గూర్చి నీకు చక్కగా చెప్పాను. సదా రాజు దాన్ని మెలకువతో పరిశీలించి శత్రువుల సముదాయం మీద ప్రయోగించాలి అన్నాడు భీష్ముడు. దీర్ఘమైనటువంటి ఈ బోధన మళ్ళీ వినాలి మీరు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 139వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అంటున్నాడు, మహాబాహు, శత్రువులు ఎందు నమ్మకం ఉండరాదనేటువంటి రాజనీతి బాగా చెప్పావు నువ్వు.
ఇక్కడ నమ్మకం లేకుండా రాజు ఎలా వ్యవహారాలను సాగించగలడు అనే విశ్వాసం వలన రాజుకు భయం కలుగుతుంది. నిజమే. మరి ఎవరిని నమ్మకుండా రాజు శత్రువులను ఎలా గెలుస్తాడు? పితామహో, ఈయన సందేహాన్ని తీర్చు. విశ్వాసం పనికిరాదు అనే మాట వింటే నా బుద్ధి తవక పడుతుంది. అప్పుడు భీష్ముడు ఇలా అంటున్నాడు, ధర్మరాజా, బ్రహ్మదత్తుని ఇంటిలో జరిగిన వృత్తాంతాన్ని చెబుతాను విను. ఇది బ్రహ్మదత్త మహారాజుకు పూజని అనే పక్షికి జరిగిన సంవాదం. కాంపిల్య నగరంలో బ్రహ్మదత్తుడి అంతఃపురంలో పూజని అనే పక్షి చాలా కాలంగా ఉంటుంది. అది పక్షిలాగా సర్వప్రాణుల భాషలను అర్థం చేసుకోగలదు. పక్షి జాతిలో పుట్టినప్పటికీ అన్నీ తెలిసింది, అన్ని తత్వాలను అవగతం చేసుకున్నది. అక్కడది మంచి రంగు గల ఒక పిల్లకు జన్మ ఇచ్చింది. అదే రోజు బ్రహ్మదత్తుడికి రాణి గర్భాన ఒక కొడుకు కూడా పుట్టాడు. అంటే ఈ పక్షికి ఒక పిల్ల కలిగింది, రాజుకు కూడా ఒక శిశువు కలిగాడు. కృతజ్ఞరాలైనటువంటి ఆ పూజనీ పక్షి రోజు సముద్ర తీరానికి వెళ్ళి ఆ పిల్లల కోసం 2 పండ్లను తెస్తూ ఉండేది. తన పిల్ల రాజు కొడుకు కూడా పుష్టిగా పెరగాలని వారిద్దరికీ చెరుకు పండునిచ్చేది. తన పిల్లకు ఇచ్చేది, రాజు పిల్లకు ఇచ్చేది. ఆ పళ్ళు అమృతంలాగా రుచికరమైనవి, బలాన్ని తేజస్సును వృద్ధి పొందించేవి. పూజని పక్షి ఆ పండ్లను క్రమం తప్పకుండా తెచ్చి వెంటనే వారికి ఇస్తూ ఉండేది. ఆ పండ్లను తినటం వలన రాజపుత్రుడు బాగా ఎదిగాడు. ఆ పిల్లవాడిని ఒకరోజు దాది ఎత్తుకొని తిరుపుతూ ఉంది. ఆ బాలకుడు ఆ సమయంలో బాల్య చాపల్యంతో ఆ పక్షి పిల్లను చూశాడు. చిన్నతనంలో ఉత్సాహంగా ఆ పక్షితో ఆటలాడసాగాడు. క్రమంగా వాడికి అసూయ పుట్టింది. ఆ రాజు కొడుకు తనతో పాటు పుట్టిన ఆ పక్షి పిల్లను ఎవరు లేని చోటుకి తీసుకొని పోయి దాన్ని చంపి దాది ఒడిలోకి చేరాడు. ఎందుకో అట్లా చేసేశాడు, చంపేశాడు ఆ పక్షి పిల్లను. అప్పుడు పూజని పండ్లను తీసుకొని వచ్చింది. మామూలుగా రాజు కొడుకు చంపిన తన పిల్ల నేలపై పడి ఉండటాన్ని చూసింది. అన్యాయంగా పడిపోయింది, పాపం చచ్చిపోయింది. ఆ పూజని మరణించిన తన బిడ్డను చూసి విలపించింది కూడా. దుఃఖంతో తపిస్తూ విలపిస్తూ అది ఇలా అంది, క్షత్రియులకు స్నేహం లేదు, ప్రేమ లేదు, మంచితనము లేదు. ఏదైనా పని పడ్డప్పుడే ఇతరులతో కలిసి ఉంటారు, పని పూర్తి అయ్యాక విడిచిపెడతారు. అందరికీ అపకారం చేయగల క్షత్రియులను నమ్మరాదు. అపకారం చేసి కూడా నిరర్థకంగా అనునయించడం వారికి అలవాటే, వాళ్ళకి మామూలుగా. ఈ బ్రహ్మదత్తుడు కృతజ్ఞుడు, మరి క్రూరుడు, విశ్వాసఘాతకుడు. ఇప్పుడు ఇతడు చేసిన దానికి తగిన ప్రతీకారం నేను చేస్తాను. సహసంజాత వృద్ధస్య తథైవ సహభోజినగా శరణాగతస్య చ వదః త్రివిధం ఖేవ పాతకం. తనతో పుట్టి పెరిగిన వాడిని చంపటం, తనతో కలిసి భోజనం చేసిన వాడిని చంపటం, శరణు కోరి వచ్చిన వారిని చంపటం, ఇలా పాతకం 3 విధాలుగా ఉంటుంది. తనతో కూర్చొని భోంచేసేవాడిని చంపకూడదు, తనతో పెరిగిన వాడిని చంపకూడదు, ఎవరు శరణు కోరి వస్తారో వాళ్ళని చంపకూడదు.
ఈ 3 విధాలుగా మహాపాపం ఇది. అలా పలికి ఆ పూజని రాజకుమారుడికి కళ్ళను కాళ్ళతో పొడిచి పీకి ఆకాశానికి ఎగిరి ఇలా అన్నది, ఇష్టపూర్వకంగా పాపం చేస్తే దాని ఫలం ఆ పాపిని వెంటనే చేరుతుంది. అయితే తాను చేసింది ప్రతిక్రియ మాత్రమే అయితే ఆ కర్త అంతకుముందు చేసినటువంటి శుభాశుభ కర్మలు కూడా నశించవు. రాజా, ఒకవేళ పాపకృత్యాన్ని చేసిన దాని ఫలం కర్తను చేరినట్లు కనిపించకపోతే అతని పుత్రుడిలో, మనుముడిలో, ముదిమనుడిలో దానిని అనుభవించవలసి వస్తుంది కదా. పూజని వలన కండ్లను పోగొట్టుకున్నటువంటి తన కుమారుడిని చూసి బ్రహ్మదత్తుడు దాన్ని తన కుమారుడు చేసిన పనికి ప్రతిఫలంగా భావించి పూజనితో ఇలా అన్నాడు, ఏం చేసేది? మేము నీకు అపకారం చేశాం, నీవు ప్రతీకారం తీర్చుకున్నావు, 2 కూడా సరిపోయాయి. పూజని ఇక మా దగ్గరే ఉండు, ఎక్కడకు వెళ్ళొద్దు అన్నాడు. అప్పుడు పూజని ఇలా అన్నది, ఒక్కసారి తప్పు చేసిన వాడు మరలా ఆ స్థానాన్ని ఆశ్రయించి ఉండటాన్ని పండితులు అభినందించరు. ఒక్క స్థలం నుంచి వదిలేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే స్థలము కావాలా అని వాళ్ళు అపేక్షించకూడదు, అదే స్థలం వాళ్ళకి ఇవ్వనకూడదు. ఇది ఒక నియమం ఉంది. అక్కడి నుండి వెళ్ళిపోవటమే శ్రేయస్కరం. ఎందుకంటే కొడుకు కళ్ళు పీకేసింది కదా. నా కొడుకు ఎట్లా పోయాడు? ఉన్న కొడుకు కళ్ళు పోయాయి రాజు కొడుకుకి. నేను పీకినవాడు నేనున్నా, నన్ను ఊరికే ఉంటాడా అనే ఒక ఇద్దరికీ సంశయమే. దెబ్బతిన్నవాడు సాంత్వన వచనాలు పలికినా ఎప్పుడూ వాడిని నమ్మకూడదు. శత్రుత్వం ఎప్పుడూ ఉపశమించదు. శత్రువును నమ్మిన మూర్ఖుడు శీఘ్రంగానే హత్యకు గురి అవుతాడు. ఇప్పుడు శత్రువులే కదా ఆయన రాజా. పరస్పరం శత్రుత్వాన్ని పెంచుకుంటూ పోతే వారి పుత్రపౌత్రులకు కూడా అది పట్టి పీడిస్తుంది. పుత్రపౌత్రులు నశిస్తే పరలోకంలో కూడా అది వెంటాడుతుంది. ఒకరికొకరు అపకారం చేసుకున్న వారికి ఒకరినొకరు నమ్మకపోవటమే సుఖం. విశ్వాసఘాతకులను ఎప్పుడూ కూడా విశ్వసించకపోవటం అవసరం. నమ్మదగని వారిని నమ్మరాదు, నమ్మదగిన వారిని కూడా ఎక్కువగా నమ్మరాదు. విశ్వాసం వలన పుట్టిన భయం విశ్వసించిన వారిని సమూలంగా నశింపజేస్తుంది. అందరినీ నమ్మించగలగాలే కానీ తాను ఎవరిని నమ్మకూడదు. బంధువులలో తల్లిదండ్రులు అందరికన్నా ఎక్కువ. భార్య అంటే రూపు కట్టిన వార్ధక్యం. పుత్రుడు తన అంశయే. ఇక మిత్రుడు తన పని తీరేదాకా నిలుస్తాడు కానీ సుఖదుఖాలను ఎవరికి వారే అనుభవించాలి కూడా. పరస్పరం శత్రుత్వం ఉన్న వారి మధ్య సంధి కుదరదు. నేను ఒక కారణంగా నీ దగ్గర నివసించాను, ఇప్పుడు అది తొలగిపోయింది. ఒకసారి అపకారం చేసిన వాడిని, అపకారాన్ని పొందినవాడు దానమానాలలో గౌరవించిన అపకర్త మనస్సు విశ్వసించదు కదా. దుర్బలులను తాము చేసిన తప్పులే భయపెడతాయి. ఒకప్పుడు గౌరవాన్ని పొంది ఆ తర్వాత పరాభవానికి గురి అయితే సత్యసంపన్నుడైన మనిషి శత్రువు చేత సత్కరింపబడుతున్నా సరే ఆ స్థానాన్ని తప్పక విడవాలి. నీ కొలువులో మన్నన పొందుతూ చాలా కాలం నివసించాను. ఇప్పుడు మనకు వైరం ఏర్పడింది. వెంటనే వెళ్ళిపోవటమే సుఖకరం. కాబట్టి నేను వెళతానంది పక్షి. ఎందుకంటే నా కొడుకుని చంపేశాడు నీ కొడుకు. నేను ఆ కోపంతో నీ కొడుకు కళ్ళు పీకేశాను. మనిద్దరం స్నేహం ఎప్పటికీ ఉండినప్పటికి కూడా ఎప్పటికైనా నువ్వు కొడుకు మీద ప్రేమతో నన్ను విరోధించవచ్చు, లేక ఎప్పటికైనా నా కొడుకు ప్రేమతో నిన్ను మళ్ళీ నేను విరోధించవచ్చు. కళ్ళు పీకటమే కాకుండా చంపింటే బాగుండు అని ఒకరోజు నాకు అనిపించవచ్చు. కళ్ళు పీకాడు కాబట్టి నా కొడుకుని ఈయన్ని చంపటమే బాగుండి నీకు అనిపించవచ్చు. అందుకని ఎందుకో నీ దగ్గర ఉండటానికి నాకు ఇష్టం లేదు. అందుకని విడిపోవటమే మంచిది.
బ్రహ్మదత్తుడిలా అన్నాడు మళ్ళీ, ఒకరు చేసిన పనికి ప్రతీకారం చేసిన వాడు తాను తప్పు చేసినట్లు కాదు, అతడు దోషిగా భావింపబడడు. ప్రతీకారానికి గురి అయినవాడు కూడా ముందు చేసిన తప్పు నుంచి విముక్తుడు కాగలడు. పూజని దయచేసి ఇక్కడే ఉండు, వెళ్ళవద్దు అన్నాడు. అయింది, ఏదో అయింది, అయిపోయింది. ముందు చేశాడు కదా నా కొడుకు తప్పు, అందుకని తప్పు మాదేనే, ఆయన అయిపోయింది ఉండి ఇక్కడేని. మళ్ళీ పూజని ఇలా అంటుంది, ప్రత్యుపకారానికి అపకారాన్ని అనుభవించిన వాడికి మధ్య మళ్ళీ సఖ్యం ఎప్పటికీ కుదరదు. నీ కొడుకు నాకు అపకారం చేశాడు, నేను అపకారం చేశా, మనిద్దరికీ మళ్ళీ సఖ్యత కుదరదు. ఇక నన్ను వద్దు, ఇక్కడ ఉండమా అని చెప్పద్దు. వారి మనస్సుల్లో పూర్వస్థితి మొదలుతూనే ఉంటుంది. మనకి జరిగిన విచారమే ఎప్పటికీ దుఃఖపడుతూనే ఉంటాం ఇద్దరము కూడా. బ్రహ్మదత్తుడు ఇలా అన్నాడు, ఎందుకు సంధి కుదరదు? ప్రత్యుపకారికి అపకారాన్ని అనుభవించిన వాడికి మధ్య మరలా సంధి కొనసాగుతుంది కదా. ప్రతీకారంతోనే వైరం నశిస్తుంది కదా. అపకార ఫలాన్ని ప్రత్యుపకారి పొందనవసరం లేదు కదా అన్నాడు. నువ్వు చేసిన దానికి నేను చేసిన దానికి నువ్వు చేసి అయిపోయింది అక్కడికక్కడికి. దానికోసం మళ్ళీ మనం కనిపెట్టుకోవాల్సిన పని లేదు. మళ్ళీ పూజని ఇలా అంది, వైరం ఎప్పుడూ తగ్గిపోదు. ఓదార్చబడ్డం కదా అని విశ్వసించకూడదు కూడా. నమ్మినందువల్లనే ప్రాణాల మీదకు రావచ్చు కూడా. కాబట్టి కనిపించకుండా పోవటమే శ్రేయస్కరం. ఎప్పటికైనా నీకు మనసులో రావచ్చు, లేక నీ స్నేహితులు నీకు చెప్పచ్చు, అన్యాయంగా నీ కొడుకు కళ్ళు పీకేసింది ఒక పక్షి కదా అని. అప్పుడు మనిషికి పక్షికి నువ్వు పోల్చగలవు, నన్ను చంపగలవు. అందుకని నేను ఉండను. ఆడ ఏనుగుల సహకారంతో మదపుటేనుగులను బంధించినట్లు పదునైన ఆయుధాలతోనైనా వెంటనే బంధింపలేని వాడిని మంచి మాటలతో మంచితనంతో బంధించవచ్చు అంది. అంటే నన్ను ఏదో బంధించే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు బ్రహ్మదత్తుడు అలా అన్నాడు, ప్రాణహాని చేసే ప్రాణులతో అయినా సహవాసం వల్ల స్నేహం కలుగుతుంది, పరస్పర విశ్వాసం కలుగుతుంది. శునకానికి చండాలునితో స్నేహ విశ్వాసాలు కలుగుతున్నాయి కదా. పరస్పర వైరం గల ప్రాణులతో అయినా సహవాసం వలన వైరం కూడా మృదువుగా మారిపోతుంది. తామరాకు మీద నీటి బొట్టులాగా ఆ శత్రుత్వం నిలవదు అన్నాడు. మళ్ళీ పూజని ఇలా అంటుంది, వైరం 5 కారణాల వలన కలుగుతుందని పండితులు అంటారు. 1 స్త్రీ, 2 భూమి, 3 మాట, 4 జాతి వైరం, 5 ఏదైనా అపరాధం. ఇవే ఆ 5 కారణాలు. ఈ 5 ఏ కారణం ఉన్నా కూడా పరోపకారిని చంపకూడదు. విశేషించి క్షత్రియుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అటువంటి పనిపై పడరాదు, వానిపై పడరాదు. జరిగిన తప్పులోని బలాబలను గుర్తించి ఆ తరువాతనే అడుగు ముందుకు వేయాలి. వైరం ఏర్పడిన తర్వాత మిత్రునైనా సరే నమ్మరాదు. కట్టెలో కనిపించకుండా నిప్పు ఉన్నట్లు వైరం పైకి కనిపించకపోయినా లోపల దాగి ఉంటుంది. ఎందుకంటే నీ కొడుకు బతికాడు కాబట్టి, బతికి కళ్ళు లేని వాడికి కనపడుతున్నాడు కాబట్టి. నా కొడుకు బతకలేదు కాబట్టి, బతకలేదు అనేటువంటిది నాకు దుఃఖం ఒకటిగా ఉంది. బతికి చూడలేకపోవటం దుఃఖం, నన్నప్పుడు నా మీద నీ కోపం వస్తుంది అని అర్థం. ఇక్కడ కోపం రాక తప్పదు. ఎందుకంటే బతికి చూస్తున్నావు దిన్నము కాబట్టి నీ కోపం ఎక్కువ రావచ్చు. నా కోపం తగ్గచ్చు, ఎందుకంటే నా కొడుకు పోయాడు కాబట్టి నాకు కనపడటం లేదు. అందుకని కనపడలేనటువంటి కొడుకు మీద దుఃఖమే ఉంటుంది నాకు. అంత తప్పితే నీకు దుఃఖము చేతకు వైరత్వం కూడా వస్తుందయ్యా రాజా. ధనదాహం వలన కానీ, బెదిరింపుల వలన కానీ, బుజ్జగింపుల వలన కానీ, శాస్త్ర బోధల వలన కానీ కోపాగ్ని శమించదు. సముద్రంలోని బడబాగ్నిలాగా మండుతూనే ఉంటుంది. రాజా,
ఎగసి పడుతున్న వైరాగ్ని కానీ అపరాధం వలన చేసిన కర్మ కానీ ఏదో ఒక పక్షం నశించిపోయేదే కదా, చల్లబడదు, సమసిపోదు కూడా. అది ఏదో ఒక పక్షం నశించిపోయేదాకా అది ఏమన్నా చేయాల్సిందే. అది లోపల ఉండేటువంటి అగ్ని నశించిపోవాలి, అది చల్లారిపోవాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.